హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఎకో స్పోర్ట్ 4 2 తాళ చైలు ఉన్నాయి. బండి డీజిల్ బండి చాలా బాగుంది. ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ కెమెరా. దీనికి ఎట్లా అంటే రీడింగ్ తక్కువ తిరిగింది. నా దీని తాళాలు నా దగ్గరనే మొట్టమొదలు కూలెంట్ డబ్బా అటెన్క హెడ్ లైట్ల స్టిక్కర్స్. తాళాలు చింటరెడ్డి. సో ఇయర్ కోడ్, కూలెంట్ డబ్బా, సేమ్ ఇంజన్ కూడా నీకు ఎక్సలెంట్. ఏడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. 2018 మోడలే. అద్దాలు కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఏదైనా బ్లాక్ కలర్ ఉంది అంటే అది షోరూమ్ బ్యాటరీ ఉంటుంది. ఈయాడు దాకున్న సర్వీస్ రికార్డ్ చిట్టీలు ఉన్నాయి. దీని మీద అద్దం మీద పెట్టినది. వేసి బ్యానెట్ కూడా ఒరిజినల్. మెల్లగా స్లో ఇష్టపెట్టు. సో బండి ఒకసారి షార్ట్ ఉంది. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చిన, కాకపోతే నేను డ్రైవ్ చేయలేదు. నిన్న ఎస్ప్రెస్సో నడిపిన. ఫ్రంట్ ఎడం వైపు కంపెనీ వీల్ క్యాప్స్. ఇందులో టైటానియం అయితే అలాయ్ వీల్స్ వస్తాయి. షాకర్స్ ఎటువంటి డ్యామేజెస్ లేవు. లెఫ్ట్ సైడ్ కూడా ఎలిఫెంట్ కలర్, ఐరావతం కలర్. ఇది ఎటువంటి నరదిష్టి తగలదు. గుడ్డేలు ఎంటికలు ఇది ఒకటే. దాన్ని కూడా మెడల పులి ఎంటికలని పట్టుకునే వాడు తెల్లబొక్క అది అలేసి చిన్న ఎంటికుంటుంది. అలా సేమ్ ఇలాంటి కలరే. అది మనిషికి నరదిష్టి తగలదు ఇంటి ముందు తీదుంటే. సో అట్లాంటి కలర్ అన్నట్టు ఎలిఫెంట్ కలర్ అంటే. చూడండి ఇంటీరియర్ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. జీపీఎస్ ఉంది. బండి నంబర్ 1 ఉంది. వెనకాల కూడా ఇంటీరియర్ కూడా చూసుకోండి. కారు కొన్నప్పటి పుస్తకం ఇంతవరకు పోలే. వెనక ఎడమ వైపు వీల్ క్యాప్, షాకర్ రంగు ఇక్కడ పోలే. అండర్ బాడీ మెయిన్ ఏంటంటే మనకు ఆయిల్ కారుతుందా, కింద ఏమన్నా తాకిందా అనేది ఒకటే మనకు చూసుకోవాలి. మెయిన్ అది చూడండి. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను నిన్న ఆల్రెడీ ఆయిల్ లీకేజ్ కూడా ఎక్కడ లేదు. ఖచ్చితంగా చూస్తాం ప్రతి బండికి. చూసిన తర్వాతనే తీసుకుంటాం. మెయిన్ ఏంటంటే ఇంజనే. బాడీ అంతా కూడా ఎకో స్పోర్ట్లకి ఏంటంటే ఇది ఐరన్ కాబట్టి మీకు ఏం కాదు. వెనకాల స్టెప్పింది ఇది షోరూమ్ది కూడా ఇక్కడ వద్దు. నిన్న చూపించిన ఆల్రెడీ. కారు కొన్నప్పటి టైరే. మీరు ఎవరైతే వస్తారో వాళ్ళకి చూపిస్తా. సో రైట్ సైడు ఒరిజినల్, ఎక్కడ కూడా డస్ట్ లేదు, దుమ్ము ధూళి లేదు. ఎడమ కుడి 2 వైపులా ఇంటీరియర్ కూడా చూసుకోండి, ఎక్కడేం లేదు. సో బ్రాండ్ న్యూ ఉంది. బ్రేక్లు కూడా అంటే ఇది ఎంబియంట్ అని ఆర్సీలో ఉంది, కానీ ఈ డిఆర్ఎల్ లైట్సు, ఈ సెన్సారు, ఈ రివర్స్ కెమెరా, ఈ అండర్ బాడీలో కూడా వాళ్ళు డబల్గా యాంటీ రస్ట్ కోటు మిగతా అన్నీ వేయించారు. వీల్ క్యాప్స్ కూడా కంపెనీ ఒకరు వాడుతున్నారంటే బండి జబర్దస్త్ ఉన్నది అన్నట్టే. గిట్ల నట్ల కాడ నుంచి కూడా అండర్ బాడీ కూడా చూసుకోండి. మళ్ళీ ఒకసేపు ఆపుతున్నా. 9 8 7 6 5 4 3 2 1 ఇన్ని సెకండ్లు ఆపిన నేను. సో చూడండి కింద కూడా మీకు సాలిడ్ ఉంది. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం దీన్ని. ఇంకేమన్నా ఆగమాగం కాకుండా ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నారు వాళ్ళు. ఇంజన్ చూపించిన మీకు ఆల్రెడీ. 71,218 ఉంది. ఏసీ అంటారా చిల్డ్ ఉంది. హైపర్ సోనిక్ అనే పేరును కాపీ కొట్టడానికి వాళ్ళు హైపర్ అనే దాన్ని వాడుకున్నారు. సో చూసారు కదా మన దగ్గర కార్లు. ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది స్క్రాచ్ కాదు, జనరల్గా మీకు అది ఉంది అంతే. చూడండి డాగ్స్ కరెక్ట్ గల్వగడ్డ ఉన్నాయి. ఇది స్పాటలు వస్తే ఇది బంద్ చేసిన బస్. సో గల్మకు అడ్డం ఉన్నాయండి డాగ్స్. కరెక్ట్గా గల్మకు అడ్డం ఉంటాయి. దేశీ డాగ్స్ అవి, ఊరే కుక్కలు. మనుషుల దగ్గర కూడా రావు, వచ్చినట్టు పిక్కదండి. రివర్స్ కెమెరా ఇప్పుడు అది ఉందైతే ఏదైతే ఉందో అది. సరే మొత్తం చూద్దాం. స్టంట్ కూడా ఒక టచ్ హ్యాండ్ బ్రేక్ వేసి నీకు హద్దు ఉంటే. ఓఆర్ఆర్లో నిన్న నేను ఎస్ప్రెస్సో, ఎందుకంటే నాకు ఎస్ప్రెస్సో నడుపుతా అంటే మంచిగా అనిపిస్తుంది. నేనంతా 5.9 ఉంటా హైట్, కానీ నాకు పెద్దగా అది క్లచ్ అల్క ఉంటుంది. కేబులే కదా, స్కూటర్ క్లచ్ చేత కేబుల్ లెక్క. సిఎన్జి 30 మైలేజ్ వస్తుంది. ఏసీ చిల్డ్ వస్తుంది. కంప్రెసర్ చిన్నగా ఉండి. ఇండికేటర్ బస్సు దాన్ని దాటేస్తా. హుజరాబాద్ డిపో, మా అమ్మగారి డిపో అది హుజరాబాద్. సో ఇది మందపల్లి స్టేజ్. ఒకసారి చూద్దాం. ఆర్పిఎం మీటర్ని బేస్ చేసుకొని డ్రైవ్ చేస్తాం కాబట్టి. సెకండ్ గేరు. ఇంజన్ టైట్ ఉందండి. బస్ ఒకసారి ఫాస్ట్గా లేపుదాం. మందపల్లి బస్ 4th గేర్ పడ్డది. ఆర్పిఎం మీటర్ కూడా బస్
80 గేరు అంటే మొత్తం అన్ని దూరమైన మనం దంచితే పోతుంది. ఇది టేప్ రికార్డర్, ఇటు అటు అంటే దానిలో కెమెరా సెన్సార్ మన్ను మషన్ ఉన్నాయి, అవి ఊఫర్ అవి. సో ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. మీకు కార్ ఏది కావాలన్నా ఢిల్లీ కార్స్ తెలంగాణ. కరెక్ట్గా 90 స్పీడ్ కొడుతున్నాము, ఎంత 100+ అనుకున్నాను. సో మీకు కార్ ఏది కావాలన్నా కూడా ఢిల్లీ కార్స్ తెలంగాణనే. హుజరాబాద్ బస్సు దాటేద్దానని చెప్పిన. నిన్న ఇన్స్టాగ్రామ్లో నేను బస్సులో వీడియో పెట్టిన, 20 గంటలు కాకముందు 1,00,000+ చూసారు. సో నేను ఫస్ట్ బస్సే హుజరాబాద్లో ఎక్కిన, హుజరాబాద్ టు హుస్నాబాద్ నా జిందగీలా. మాకు అప్పుడు కూడా నేను పుట్టినప్పుడు ఫస్ట్ ఎన్టీ రామారావు సీఎం, ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎవరు. సో సీఎం ఉన్నప్పుడు హుజరాబాద్ బస్ డిపో ఆల్రెడీ ఉంది. వాళ్ళు హుస్నాబాద్ కాబట్టి హుజరాబాద్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కొడితే ఇటు రాంగ పట్టుకొచ్చారు బస్సులో కావచ్చు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి TH02 ఎయిర్ విత్ ఉన్నట్టుంది. ఇది స్విచ్ ఉంది, దంచుతూ పోతుందండి. ఖచ్చితంగా ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. అయ్యో బ్లర్ అవుతున్న మీద కెమెరా అయిపోయిందట్టు దీని పని. సో ఎందుకంటే వేడి ఒక రేంజ్లో ఉంది, ఎగతాళి చేస్తుంది వేడి. కాకపోతే కథం ఆల్రెడీ వాన కొట్టేస్తుంది, వానకాలం వచ్చేసినట్టే. మాకైతే బెల్ట్ పెట్టుకోవాలి ఇవ్వాలి నేను. మాకైతే ఆఫీస్ చుట్టూ కానీ అంత పచ్చగానే ఉంది, పెద్ద ఎండ వేడి పడుతుంది. చిన్న కోటూరు గోనెపల్లె, ఇక్కడ నుంచే రిటర్న్ తీసుకుంటాం మనం. ఇక్కడ ఏమని రాశారు, పోలీస్ కమిషనరేట్ సిద్దిపేట్ ప్రాజెక్టు పనులు జరుగుతానే మెల్లగా ఉండి అని రాసింది. యూటర్న్ అంతే. సో యూటర్న్ చేసినాం. అటు గోనెపల్లెలో GFD చేశారు, గోనెపల్లెలో మాకు బడ్జెట్ పని చేశారు. మన గోనెపల్లి అన్నమల కాడికి పోయి రావాలి. వంగ రాజేశ్వరుడు అన్న రైతులకు అయితే కొద్దిగా తిరిగిండు, 3వ వీడియోలో పెడుతున్నాను అన్న గురించి. కృష్ణ ఉన్నట్టుందా, ఈయన ఉన్నట్టుందా అన్నకు. సో చూడండి, బండి అయితే సాలిడ్ ఉంది. గేర్ బాక్స్ ఇవన్నీ కూడా టైట్ ఉన్నాయి. మీకు ప్రైజ్ విషయంలో 4.5 లక్షలు, సో బండి అయితే ఏ కోణంలో చూసినా కూడా ఎక్సలెంట్ ఉంది. మీరు ఢిల్లీ కార్స్ తెలంగాణలో రేపు ఎల్లుండి ఇంకొక 16-17 బండ్లు వస్తాయండి ఖచ్చితంగా. చాలా పర్ఫెక్ట్గా బండ్లు అన్నీ కూడా డీజిల్ బండ్లే తీస్తాం ఎప్పుడైనా మేము. డీజిల్లో 20 మైలేజ్ వచ్చినట్టు చూస్తాం ఎప్పుడైనా మేము. ట్యాక్సీ కడితే తక్కువ వచ్చేటట్టు ఉంటాయి చూస్తాం, ఎందుకంటే కారు కొన్నప్పుడు 10 లక్షల పైన ఉంటే డైరెక్ట్ 16% వేస్తారు మనోళ్ళు అంటే మన RTO వాళ్ళు. ఉద్యోగం రాకముందు మనోళ్ళే, ఉద్యోగం వచ్చినాక ప్రభుత్వ జీతగాళ్ళు అయ్యారు. ప్రభుత్వం అంటే ప్రజలు ఓట్లు ఇష్టం జీతగాళ్ళు. సో వాళ్ళు చెప్పినట్టు వినాలి కాబట్టి ఖచ్చితంగా 16% ఆన్లైన్లో సెట్ చేసినంతే ఉంటుంది. సో మేము అట్లా కాదు, 60-70 వేల రూపాయల దాంట్లో చేసే దాంట్లో. ఇప్పుడు ఈ బండి కూడా ఒక ఆయనకి మాట్లాడుతాడు, టోకెన్ 99% టోకెన్ అవుతుంది. 100% ఇవాళ హనుమంతుడు తండ్రి అంటే పవర్ఫుల్ పాత్ర ప్రపంచంలో ఎవరిదైనా, ముఖ్యంగా ఆడపిల్లలకు. పెళ్లి అయ్యేటోడు కంటే పెళ్లి చేసుకున్నాడు కూడా ఎక్కువ ఏడుస్తాడు చాలా చోట్ల. నేను చూసిన మా ఊళ్ళో మాకు తెలిసిన వాళ్ళందరూ తల్లిదండ్రి కంటే కూడా, ఎందుకంటే అంత బలమైన ఫీలింగ్ ఉండేది తండ్రి. సో అటువంటి తండ్రి హనుమయ్య, గణపయ్య హనుమయ్య అంటే విఘ్నేశ్వరుడు, హనుమంతుడు వెరీ పవర్ఫుల్. అంటే వాళ్ళకు ఏమాత్రం వాళ్ళు ఊర్లో ఎట్లాంటి చిన్న పోరుడు పెద్దోడు ముసలోడు ఉన్నోడు అనడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, పవన పుత్రుడు అంటే హనుమంతుని పేరే పెట్టుకున్నారు. సో అంటే ఇలా ఇట్లా పోదామా అట్లా వద్దామా, ఇట్లా బండ్లు ఎక్కువ వస్తున్నట్టున్నాయి, అట్లా తిరిగేద్దాం. ఎందుకంటే ఇదో బాగోతాం. సో మన ఆఫీస్ కూడా చూసుకోండి ఎన్ని కార్లు ఉన్నాయో. సో ఆఫీస్ కూడా గన్ని కార్లు ఉన్నాయి. ఇది ఒక మెరాకిల్, చిన్న అద్భుతం. హనుమంతుడే మనతో లేని, పెద్దకోడు అంజనేయుడే మన దగ్గర లేని గన్ని కార్లు ఆడుంటాయా. సో భయాన్ అయిపోయినప్పుడు మాకు చిన్నప్పుడు అంటే నేను మాలేసుకున్నప్పుడు రోజు సాయంత్రం చక్కగా గుడిలోకి పోయి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యగాయంప కీర్తిపదయంప జవాయుపుత్రం భజ వాలగాత్రం భజయం పవిత్రం అని కూడా బస్ దండకం చాలీసా పూజ చేస్తూ హనుమాన్ కలర్ వేస్తే రాత్రి మా పక్కన పడుకున్నట్టు కళలు వచ్చేది. కళలు ఎందుకు వచ్చేదంటే మేము ఊకే అప్పుడు అది ఘంటసాల పాట ఘంటసాలదే ప్లే చేసేది మైకులా. ఇప్పుడు డీజేలే, అప్పుడు మైకులు. శ్రీ ఆంజనేయం. సో ఈ ఆంజనేయ స్వామికి పొద్దుగాలనే వచ్చేటప్పుడు మంచిర్యాల నుంచి ఆ బ్రిజాల కార్లు వచ్చి పూజ చేస్తారు. సో వాళ్ళు ప్రతిసారి ఆగుతారట. మీరు కూడా ఎప్పుడైనా ఆగండి. ఐలోని రెడ్లు వాళ్ళు మస్తు కట్టించారు గుడిని. తీరొక్క చెట్టు ఉంది ఆవులే. మందపల్లి సర్పంచ్ మనకు హనుమంతుడే సాయం చేసిండు. ఒకనాడు చిల్లరగాల్లో 5-6
పెళ్లి కానీ గాడిద కొడుకులు ఆ చిన్న కొడురే వాడు వార్డు మెంబర్ కూడా ఉన్నాడు అలా. సో వాళ్ళు వచ్చి నా దగ్గరికి పైసలకి ఏమైనా కూడా షాప్ పెట్టిన పైసలు ఏమంటాడు. వాడు వచ్చుడే మందపల్లి సర్పంచ్ మా అక్క అన్నాడు. నా దగ్గర 7 నిమిషాల వీడియో ఉంది, మన కెమెరాల వీడియో ఉంది, మనం తీసినాం. దాన్ని ఇంకా పిచ్చి గాడిద కొడుకులు ఇంకా రకరకాలుగా వాయిస్ స్ప్రే చేశారు. అప్పుడు మనకు తోడున్నాడు హనుమంతుడే, మందపల్లి హనుమంతుడే. సో ఇంట్లో తీరొక చెట్టు ఉంటుంది హనుమయ్యకు, బలంగా అంటే ప్రతి గ్రామాన ఉండే అభయాంజనేయ స్వామి ఇలా వారి బర్త్డే కాబట్టి రేపటి వరకు ఇది సోల్డ్ అవుట్ వీడియో వస్తుంది. రాజధాని వస్తుంది. బస్ నెంబర్ 13 అండి, TH02 బస్ నెంబర్. సో 17 బస్సు మనకు 5 వీడియోలు ఇచ్చింది. 5 వీడియోలు 3.5 లక్షల మంది చూసారు వ్యూస్. ఘోరం అదైతే. అసలు నేను ఎంత కష్టపడ్డా కార్ వీడియో పెడితే ఎవ్వరు చూడరు, ఒక బస్ వీడియో పెడితే 3.5 లక్షలు చూసినట్టే ఘోరం అది. సో అట్లా ట్రాన్స్పోర్ట్ అంటే అంతమందికి అంత పిచ్చి, అంటే బస్సు ఎక్కని వాళ్ళు ఉండరు కాబట్టి ప్రయాణం గ్రేట్ అన్నట్టు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఈ కార్ చూసిరు కదా, మీకు 4.5 లక్షలకి ఇస్తాం కార్. ఇది చాలా తక్కువకి ఇస్తాం. ఆ పెండిగాన్ సర్పంచ్ గాడిద కొడుకు వచ్చినప్పుడు, వాళ్ళ టీం లంజోడుకులు వచ్చినప్పుడు కూడా హనుమయ్య మనతో ఉండి కాపాడిండు. సో గుండె ధైర్యం, మనసు చాలా చాలా కమిట్మెంట్గా కంప్లైంట్గా బతకాలి. సో బండి అయితే అమెరికా కంపెనీ బండి, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బండి, మంచి రేటింగ్ ఉంటుంది వరల్డ్ వైజ్. హిల్ స్టేషన్ ఇండియాలో కూడా, ఖతర్నాక్ తమిళనాడు, కేరళలో ఇవాళ కూడా ఒక ఆట ఆడుతుంది కార్ ఇది. సో ఆలోచన చేయండి. జై తెలంగాణ. నమస్తే.